ఆయన తన శిలువ మోసుకుని కపాలస్థలమును చోటికి వెళ్ళెను. యోహాను 19:17. మారిన శిలువ అనే ఒక పద్యం ఉంది. ఒక స్త్రీ తన శిలువను ముయ్యలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్నవాళ్లు మోస్తున్న శిలువలను చూసి నా శిలువ వాళ్ళందరి శిలువల కంటే బరువైనది అనుకుంది. తన శిలువకు బదులుగా వేరొకరి శిలువ తనకు వస్తే బాగుండుననుకుంటూ నిద్రపోయింది. ఆ నిద్రలో ఒక కలొచ్చింది. చాలా రకాలైన శిలువలు ఒకచోట పడి ఉన్నాయి. ఆమె అక్కడికి చేరుకుంది. ఒక చిన్న బంగారు శిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది. దాన్నైతే ఇష్టంగా ధరించుకుని తిరగగలను అనుకుందామె. దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి, కాని ఆ శిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది. ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక శిలువ కనిపించింది. దాని చుట్టూ పూలతీగలు అల్లుకునున్నాయి. ఆమె అది బాగుందనుకుంది. అయితే ఆ పుష్పాల క్రింద ముళ్లున్నాయి. అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి. ఇంకా ముందుకు వెళ్లేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న శిలువ ఒకటి కనిపించింది. దానిమీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి. ఆమె దాన్ని ఎత్తుకుంది. అది మిగతా వాటన్నిటికంటే తేలికగా మొయ్యటానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత శిలువేనని ఆమెకు అర్థమైంది. తిరిగి ఆ శిలువ ఆమెకు దొరికింది. ఆమెకదే అన్నిటికంటే తేలికైనా సరి అయిన శిలువ. మనం ఏ శిలువను మోయగలమో దేవునికి తెలుసు. ఇతరులు మోసే శిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు. ధనవంతులైన వాళ్లను చూసి మనం అసూయపడతాం. వాళ్లు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు శిలువ. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వాళ్లు పూలతో అలంకృతమైన ఆ శిలువను మోస్తున్నారు. మన శిలువ కంటే తేలిక అనుకున్న శిలువలన్నింటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది, మనకు సరిగ్గా సరిపోయేది మన శిలువేనని. నీ శిలువను చిరాకులో పారేసుకుంటే దొరకదది మళ్లీ ఈ లోకంలో. దేవుని కోసం ఇక్కడే మోయాలిదాన్నని నియమించాడాయన. మరో లోకంలో ఆయనతో ఉంటాము, ఆయన ప్రేమిస్తూ ఉంటాము. కాని ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు ఆయన కోసం శ్రమించే ధన్యత.